అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానుకో నాన్నగారు ఏదో ఒక స్నాక్స్ అయితే పట్టుకొచ్చేస్తారు ఈవినింగ్ అయితే జగన్పేట నుంచి. ఈ రోజు అయితే ఏమీ తేలేదనమాట. ఇంట్లో అయితే మొనమరాలు ఉన్నాయని చెప్పేసి పెడత కింద పప్పు చేస్తానని చెప్పేసి మా మరదలకు చెప్తే మా మరదలకు గిన్నెలు అలాగే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కోసి పెట్టేసుకున్నాము. ఇంకైతే పెడత కింద పప్పు అయితే కలిపేస్తున్నాను. టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం గరం మసాలా పాడేసాను. ఇంకా గిన్నె అయితే చిన్నదైపోయిందనమాట. గిన్నె ఏమో పెద్దది ఉండాలి, దీంట్లో ఐటమ్స్ అన్ని ఎక్కువ వేసాను. తిప్పడానికి అయితే కుదరట్లేదనమాట. మళ్ళీ మా మరదలని గిన్నెట్టుకు రమ్మ తల్లి అంటే పాపం పైనుంచి అయితే గిన్నె తీసి గిన్నె అయితే పట్టుకొచ్చింది. ఈ గిన్నెలో పాడేసి అలాగే మధ్యాహ్నం పప్పులోకి వేపిన గొట్టాల ముక్కలు కూడా దీంట్లో పాడేసి కలిపేశాను అనమాట. అందరికీ కడుపులో అయితే ఎలకల పరిగెట్టేస్తున్నాయి అనమాట. ఎప్పుడు చేద్దామా ఎప్పుడు తినేద్దామా అని చూస్తున్నారనమాట. ఆవురు మంటనే. ఇంకా ఫైనల్గా అయితే అన్నీ వేసేసి శుభ్రంగా పిసికేసాను అనమాట. పిడత కింద పప్పు ఎలా ఉంటుంది అబ్బా అనుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఇంకా అందరికి ఒక్కొక్క గిన్నెలో పాడేసాను. గిన్నెలు పెట్టుకుని మాత్రం వచ్చేసారు అందరూనే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పంచేసాను అనమాట. అందరూ అయితే గిన్నెలో వేసేసుకుని శుభ్రంగా అయితే తినేస్తున్నారు. మా తమ్ముడు మా పిల్లలు మా తమ్ముడు గారి పిల్లడు అందరూ అనమాట.